డిపార్ట్మెంట్లో ఉండరు. అది పొలిటికల్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, దగ్గర అది ఏదైనప్పటికీ కూడా ఇంకో మాట చెప్పనా మీకు, మనకున్న మన మానవునికున్న అవయవం లాంటి మానవులైన మనకున్న అవయవ నిర్మాణం లాంటి నిర్మాణము సృష్టిలో ఇంకే ఏటికి ఉంది. సూర్యుడిగా, చంద్రుడిగా, నక్షత్రానిగా, భూమిగా, ఆకాశానిగా, చెట్లుగా, దేనికి ఉంది? మనలాంటి ఫిజికల్ బాడీ నిర్మాణంకి ఎవరికి ఉంది? ఇంక దేనికి ఉంది అంటున్నా? జంతువులకు ఉంది. జంతువులకు అవయాలు మనకున్న అవయాలు ఏది లేదు జంతువులకి. కమాన్ చెప్పండి, అన్నీ మాట్లాడండి అమ్మాయి. మనకున్న అవయవాలన్నీ జంతువులకు ఉన్నాయా లేదా? ఉన్నాయి. అవి ప్రాణే, జంతువులు, మనం ప్రాణులమే. వాటికి ఏ అవయవ నిర్మాణం ఉందో అవయాలు మనకి అదే అవయవ నిర్మాణం ఉంది. సో వీఆర్ ఈక్వలెంట్. జంతువుల్లోకి మనకి దరిదాపుగా ఈక్వలెంట్గా ఉన్నాయి బేసిక్స్, మూలాలు. కానీ వాటికన్నా మనం సమానమా? వాటితో మనం ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకని? మనకి ఆత్మ ఉన్నది, తర్వాత దేవుడు యొక్క నిబంధన ఉంది మనకి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతారు. దేవోక్తి ఉంది బైబిల్లో ఉన్న మనకి. భూమి మీద ఉన్న మానవులుగా మనకి ప్రభుత్వ యోక్తి ఉంది, అంటే లా అండ్ ఆర్డర్. అది దేనికి ఉంది? మానవులైన వారందరికీ ఉంది. ఏంటి? లా అండ్ ఆర్డర్. కానీ జంతువులుగా ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అవి మనతో సహజీవితం జీవిస్తున్నప్పటికీ కూడా వాడి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ పెట్టలా. ఒక మానవుడికే ఉంది లా అండ్ ఆర్డర్. తర్వాత మూడవది, రక్షణ పొందిన వారు ఎవరైతే ఉన్నారో వీరు అనదర్ లా అండ్ ఆర్డర్. వారికి లేని ఆత్మ మనకు ఉంది. రక్షణ లేని వారికి ఆత్మ ఉంది, మనకి ఆత్మ ఉంది. కానీ మనం దేవుని ఆత్మను పొందుకున్నాం. ఇప్పుడు సిస్టమ్ అంతా ఉంది, కరెంట్ కూడా ఉంది. మరి ఇక్కడ ఏం లేదు, మైక్ లేదంటాను. ఎందుకని? సిస్టమ్ లేదు. సిస్టమ్ ఆపరేట్ చేసే పవర్ ఉంది, కానీ చెప్పను కాబా సిస్టమ్ లేదు. అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తీసే ఫ్యాన్ దోమలు ఉన్నాయని ఏమన్నా అలాగా. కాబట్టి ఇక్కడ మనకు ఎగస్ట్రా ఏముందంటే, రక్షణ పొందడం ద్వారా దేవుని ఆత్మను పొందుకున్నాం. దిస్ ద ఎగస్ట్రా. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. మనం మానవులమే కాదు, వీఆర్ గాడ్లీ చిల్డ్రన్. అరే మీ నాన్న ఐఏఎస్, మీ తాత ఐఏఎస్, అందరూ మీ ఇంట్లోనే ఉన్నారు 10 మంది ఐఏఎస్. నువ్వు బాగా చదవరంటే చదివేదేంటి, చదువుతున్నాను కానీ అదంట. ఐఏఎస్ రా మీ ఇంట్లో అందరూ. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? ఐఏఎస్ని 3 అక్షరాలుగా నాకు మొత్తం 26 అక్షరాలు వచ్చానాడంట. అది పేరు పక్కన 26 అక్షరాలు రాసుకున్నాడు. ఇప్పుడు ఆ డిగ్రీ ఏంటి? ఏంటంటే డిగ్రీ ఏబిసిడీలు. ఏబిసిడీలకు ఏ ఉద్యోగం ఇస్తారా? కానీ ఎంత అవివేకం అది. రక్షించబడిన మనం కూడా, నాయకుడు రక్షించబడిన మనం కూడా జనరల్గా ప్రభు నమ్ముకున్నాను, మనసు పొందాను, ప్రార్థన చేసుకున్నాను, బాప్తిజం పొందాను, బలారం తీసుకున్నాను, ఆ గుడికి వెళ్తున్నాను, ఏదో సందాలిస్తున్నాను, ఇదంతా ఏబిసిడీలు. 26 ఉన్నాయి, కానీ వాటి విలువ లేదు. ఐఏఎస్ టాపెస్ట్ విలువ ఉన్నది ఉందా? మరి నమ్మకం క్రైస్తవులు ఉన్నారు,
వాడు మనకన్నా బాగా ఆరాధిస్తారు, మనకన్నా మంచి గుడి కట్టుకుంటారు, మనకన్నా చక్కని వర్షిప్ క్రమాన్ని వాళ్ళు పాటిస్తారు. ఇంకా కొన్ని సంఘాలు చూస్తే కూర్చోవడం, లేవటం, ఆ వర్షిప్లో వాళ్ళకి సిస్టమ్ అంతా చూడడానికి చాలా వింతగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అనుకోండి, వాళ్ళు ఆరాధన చేస్తున్నారంటే అది ఎన్నెన్నో ఆ యొక్క డ్రిల్ చేసే వాళ్ళకి ఆ డ్రిల్ పీరియడ్ ఒకటి ఎలా ఉంటాయో కాన్స్టెంట్స్, అది కూడా అలాగా. అలాగే ఆర్సెమ్మలు కూడా అలాగే చేస్తారు, కూర్చోవడం, లేవడం, అది ఇది ఇది అది బలిపేయడం, అది ఇది పరిస్థితులు ఈ సిస్టమ్ అంతా పెట్టుకుంటారు. చూడటానికి ఇది పర్లోకమా అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రక్షించబడినటువంటి వారు తోటి మానవులతో సమానుడు కాదు, అనేక విషయాల్లో సమానుడే. ఐఏఎస్ అందరితో సమానుడు కాదు, అనేక విషయాల్లో సమానుడే. కానీ ఐఏఎస్ దగ్గరికి వచ్చేపాటికి సాధారణమా అసాధారణమా? అసాధారణ, రేర్ పీపుల్. అలాగే మనం లోకంతో పాటు అన్ని నాయకులతో పాటు అన్నీ ఉండవచ్చు. మనకి రక్షణ పొందడం ద్వారా వీఆర్ అబౌవ్, మనం అతీతులము. ఐఏఎస్తో సమానంగా ఐఏఎస్ ఆయన పేద కుటుంబం నుంచి వచ్చి ఉండవచ్చు, ఇంటికాడ ఇల్లు కూడా సరిగ్గా లేకపోవచ్చు. కొంతమంది ప్రపంచంలోనే ధనవంతులై ఉంటాడు, కానీ ఐఏఎస్ అవ్వలేదు. ఎన్నో రిచ్గా ఉన్నాడు, బంగారం కారు కొనుక్కున్నాడు, బంగారం కూర్చి, బంగారం మీద అన్ని బంగారమే. రిచ్లెస్లో అతను చాలా గొప్పవాడు. ఐఏఎస్ అనేటువంటిది అదొక యాంగిల్, అది రిచ్ అనేది కాదు, అది హైలీ ఎడ్యుకేటెడ్. ధనవంతులు అందరం తీసుకొచ్చి మీరు సలహాలు ఇవ్వండి, ఆయన పరిపాలిస్తానండి, సీఎం కానీ పిఎం కానీ వాళ్ళు సలహాలు ఇస్తారు. ధనవంతులు ఇస్తారా? అందమైన వాళ్ళు ఇస్తారా? లేదా ఐఏఎస్లు ఇస్తారా? చెప్పండి. దే ఆర్ పాలిష్డ్ పీపుల్ ఇన్ ద నాలెడ్జ్. అందుకే ప్రభు అన్నాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఈ బిలాంగ్స్ టు ద పీపుల్. మన మనుషులము. నావాడు మావాడు, మా అమ్మాయి అనేటువంటి కులాన్ని బట్టో, మతాన్ని బట్టో, స్త్రీని బట్టో, సంపదను బట్టో, లేకపోతే అధికారాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి వీఆర్ ఈక్వల్. వీఆర్ ఆల్. మేమందరం మినిస్టర్స్, మేమందరం ఎంపీలు, మేమందరం ఎమ్మెల్యేలు, మేమందరం సీఎంలు, మేము పిఎంలు ఉన్నారు, క్యాడర్స్. మనం ఏ క్యాడర్ కింద లెక్కేసుకుందాం? ఇదే క్యాడర్, ఈజ్ ఏ స్పిరిచువల్ క్యాడర్. యు ఆర్ చోజన్ బై ద గాడ్. సృష్టికర్తైన దేవుడు తన డిపార్ట్మెంట్లోకి నీకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఆ డిపార్ట్మెంటల్గా నిన్ను పాస్ చేశాడు. ఎలక్ట్రికల్ అంటే అదేంటి? ఆ డిపార్ట్మెంట్లో, ఆ సబ్జెక్ట్లో అతడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏ క్వాలిఫైడ్. ఆ ఎలక్ట్రికల్ సంబంధించిన సిస్టమ్ అంతా తనకు తెలుసు. సివిల్ ఇంజనీర్, సివిల్ సంబంధం తనకు తెలుసు. There are so many departments. So this is one of the spiritual department. You are a qualified executive engineer, the top. గోదావరి గారు, పాల్ గారు, అయితే మన రమేష్, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్లోనే టాపర్గా వెళ్ళిపోయారు జాబ్లోకి. హైయెస్ట్ జాబ్. వాళ్ళ కింద వేల మంది పని చేస్తారు. వాళ్ళు అలా చదువుకుని అలా జాబులో కూడా అలా ఊస్ట్ అవ్వకుండా, డిబార్ అవ్వకుండా, అలా సస్పెండ్ అవ్వకుండా పైకి వచ్చారు. దే హ్యావ్ ద అథారిటీ. దేవుని చిత్తం సంపూర్ణంగా చేసేవారికి దే హ్యావ్ ద అథారిటీ. దే ఆర్ చోజన్ పీపుల్.
గ్రేడ్లో వెళ్తున్నవారు. వేమూరులో ఒక ఆయన ఉన్నాడు, రోషి గారు. ఆయన సీఎంగా కూడా చేశాడు మనకి. విజయశ్వరం సేవ ఉన్నాడు మన సేవకుడు. చిన్నప్పుడు రోషి గారు వాళ్ళ ఊళ్ళో పుట్టి ఆ ఊళ్ళో పెరిగాడు. ఇలా మావి కూడా ఆ ఊళ్ళో పుట్టి ఆ ఊళ్ళో పెరిగాడు. మామూలు సామాన్య కుటుంబంలో పేదవాడిగా. కానీ పరిచయాలు ఉన్నాయి ఉన్న ఊరోడు. మా నాన్న ఫ్రెండే. మా నాన్న చూసారా బాగున్నావా అని అంటాడు కానీ పొజిషన్ ఎక్కడ అంత ఒకట. పొజిషన్ ఇస్ డిఫరెంట్. మనం మన మనం మన బంధువులతో ఉంటాం, మన స్నేహితులతో ఉంటాం, ఇరుపొరుగు వాళ్ళతో ఉంటారు, డిపార్ట్మెంట్ వాళ్ళతో ఉంటారు, స్నేహితులతో ఉంటారు. ఎన్ని రకాల కాంటాక్ట్స్ మనకు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ స్పెషల్ కాంటాక్ట్ విత్ ద గాడ్. నువ్వు దేవుని డిపార్ట్మెంట్లో చేయలేవు. ఒకతను ఉన్నాడు, చదువుకున్నాడు బాగా, ఉద్యోగం లేదు, వయసు వచ్చేసింది, మంచి చదువుకున్నాడు. ఆ చదువు నుంచి అందరు సంబంధాలు వస్తున్నారు కానీ ఉద్యోగం లేదు. ఎవరు వెనకాల వెళ్ళిపోతున్నారు అందరూ. బాగా చదువుకున్నాడు కానీ వయసు కూడా పెరిగిపోతుంది. 33 సంవత్సరాలు కూడా వచ్చేసినాయి, 35 సంవత్సరాలు వచ్చేసినాయి. జాబులు వస్తాయా? రావేమో. ఎవరు అట్లా ముందుకు పెళ్లి చేసుకోవడానికి? అమ్మాయి ముందుకు వచ్చింది, పెళ్లి చేసుకుంది. వాళ్ళ అమ్మాయి నాన్న బాగా చదువుకున్నాడు కదా, ఉద్యోగం వస్తుందిలే, ఏదో ఒకటి వస్తుందిలే అని చెప్పేసి ధైర్యంతో ఉద్యోగం లేకపోయినా ఇచ్చేసాడు. అయినా కానీ ఎవరో ఏ ఊరు కనుక్కోతుంది, ఏ ఊరు కనుక్కో. చూడండి ఇక్కడ ఉన్నాం. జాబ్ లేదు. అదే ఇంత మీ పిల్లల్ని తీసుకెళ్ళి అల్లుడికి ఇచ్చేయమంటారా? ఉద్యోగం పాడలేదు. 35, 40, 45, 50 సంవత్సరాలు ఇచ్చేసిన ఉద్యోగం రాని దానికి. అట్లాగే చచ్చిపోయాడు. చచ్చిపోయినప్పుడు దేశంలో ఉన్నటువంటి హైయెస్ట్ డిపార్ట్మెంట్ అంతా వచ్చేసింది. గవర్నర్లు, సీఎంలు, పిఎంలు కూడా వచ్చేసారు, వేల మంది వచ్చేసారు. ఏంటంటే గవర్నమెంట్కి సిబిసిఐ డిపార్ట్మెంట్లో లాంటి ఒక ఉన్నతమైన జాబ్ అవుతుంది. అతను ఆ జాబ్ చేస్తానని ఎవరికి తెలియకూడదు. తెలిస్తే ఆ జాబ్కి విలువ లేదు. జాబ్ ఉంది అతనికి, హైయెస్ట్ జాబ్ ఉంది, కానీ తన జాబ్ చేస్తున్న సంగతి ఎవరికి భార్యకి కూడా తెలియదు. తిరిగినందువల్ల చాలా హీనంగా చూడబడ్డాడు. అతను హీనంగా మాట్లాడారు. చనిపోయిన తర్వాత ప్రభుత్వం అంతా కదిలి వచ్చేపాటికి ఇంటిలో అందరూ వచ్చారు. అప్పుడు అతను మా డిపార్ట్మెంట్ వాడు పబ్లిక్గా అనౌన్స్ చేశారు. అలాగే స్పైస్ వేగుల వారు ఉంటారు. వేగుల వారు కొన్నిసార్లు ఓ దేశం స్టూడెంట్స్గా ఉంటారు కానీ వాళ్ళు స్పైస్గా యాక్ట్ చేస్తారు. స్టూడెంట్ కదా దాని గురించి జాబ్ ఇస్తారు అవతల దేశస్తులు, కానీ అసలు ఆ దేశం గుర్తంతా తీసుకెళ్ళి వాళ్ళ దేశానికి ఇస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ప్రభుత్వం అపాయింట్ చేయబడిన వారు. మరి ఎరుకోపట్నానికి వెళ్ళారు 2 మనుషులు. ఎవరాళ్ళు పేర్లు? కాలేబు, ఎవరెవరు వెళ్ళారు? 2 వెళ్ళారు.
ఏంటి ఉద్యోగం ఏంటి? వేలూరు అంటే ఇంగ్లీష్ ఏంటి? స్పైస్. అంటే ఏంటో ఎవరికి తెలియకూడదు, వాళ్ళ జాబ్ వాళ్ళు చేయాలి. సో అందరితో పాటు విలువ ఉండదు వాళ్ళకి. నేను చెప్పాను కదా, ఉద్యోగం లేదు, సద్యం అనేది ఎవరు రైడ్ అనుకున్నారు. ఒక అన్నమూడు కనపడి వచ్చి వాడు భక్తి చేస్తున్నాడు, పిచ్చోళ్ళ కనపడి. ఇప్పుడు మన నీ పేరేంటయ్యా? కిరణ్ ఉన్నాడు. మరి ఆయన ఇంజనీర్గా ఉండి జీవితంలో అన్నీ సరి చేసుకుని అని ఏదో పిచ్చోడు అనుకున్నారు. రేపు అంతా లోకమంతా అయిపోయిన తర్వాత, నరకం పర్లం 2 ఏర్పడిన తర్వాత, ఆ నరకంలో అందరికి రమేష కిరణ్ కనపడుతున్నాడు. ఎక్కడ? అబ్రహం గారు పక్కన కూర్చున్నాడు. ఏం లేదు, పిచ్చుడి కింద లెక్కేసాం, మనం బతిలోని కింద లెక్కేసాం, భక్తి పిచ్చి పట్టింది అనుకున్నాం. ఇదేంటి? ఆఫ్టర్ డెత్ ఓన్లీ పీపుల్ కెన్ అండర్స్టాండ్ యూ. మంచి భక్తి చేస్తే నీ ఇంట్లో కూడా నీ భక్తి విలువ గ్రహించకపోవచ్చు. నీ భార్యని రోజు శాపించవచ్చు, నీ భార్య నీతో ఏకీపించకుండా ఉండొచ్చు, నీ భర్త నీతో ఏకీపించకుండా ఉండవచ్చు, నీ బంధువులందరూ తీసేసిన వేస్ట్ టిష్యూ పేపర్లో బయట పారేయచ్చు. వీడు భార్యను పట్టించుకోడు, పిల్లలను పట్టించుకోడు, ఇల్లు లేదు, పాగిలు లేదు, ఏమీ లేదు. వీడికి పిచ్చిన భక్తి అంటే భక్తి వీడికి. లోకం కన్ను తెరుస్తుంది ఒక రోజున. ధనవంతుడు కళ్ళు తెరవబడి చచ్చిపోయిన తర్వాత బతికొండగా తెరవబడలా. బలం కింద పడ్డ ముక్క కూడా కుక్క అన్నది తినిపించాడు, ఆడి పెట్టాడు కదా లాజర్కి. కానీ కన్ను మూసిన తర్వాత తనకు అర్థమైంది, అయ్యా అబ్రహం గారు, ఆ లాజర్ గారిని కొంచెం పంపించండి అయ్యా, ఒక్కసారి పంపించండి అయ్యా, ఒక కుడి నీళ్ళు తిండి అయ్యా, ఒక బకెట్ నీళ్ళు పంపించండి అయ్యా, ఏదో గ్లాసు నీళ్ళు పంపించండి అయ్యా, ఓ లేదా చిన్న అంటలేదు. 7 కోణం నుంచి ఆ కొన అలా పెడితే జారేటు ఆ ఒక్క చుక్క నా నోట్లో పడేయ, అమ్మాయి అంటాను ఒకసారి అన్నా. ఎక్కడ వెళ్ళిపోయాడు? యాతన కర్మ తమకు వెళ్ళిపోయినాడు. కానీ ఎంత అండర్స్టాండ్ అయ్యాలి అటు సబ్జెక్ట్స్ ప్రభు ఉపమానాల ద్వారా మనకి ఎలాంటి బైబిల్లో పెట్టాడు. రక్షణ పొందిన అన్నావు. హెస్కేలు గ్రంథము 27వ అధ్యాయం 25 వచ్చిన చూడండి. హెస్కేలు గ్రంథం 27వ అధ్యాయం 25 నుండి. సముద్రము మీద కూర్చున్నావు, నీ కొలలు వేయువారు మహాసముద్రములోనికి పోయేగా, తూర్పు గాలి సముద్రము మధ్య మందు నిన్ను బద్దలు చేయదు. అప్పుడు నీ ధనమును. ఇంకా చాలా మంది ఇలా బైబిల్ హెస్కేలు గ్రంథం 27వ అధ్యాయం 25, 26 చదవమంటున్నా. ఇప్పుడు గట్టిగా చదవని ఇక్కడ వాయిస్ ఉన్నాడు ఎవరు ఉంటే ఎవరే? అసంపూర్ణమైన దానవై. సరే చదువు, సరే చూసి చదువు, మళ్ళీ పరిపూర్ణం అంటది. ఏముంది అక్కడ? కరెక్టేనా? చదువు. హీనంగానా ఘనంగానా?
చదువు. నీ కొలలు వేయువారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్యమందు నిన్ను బద్దలు చేయు. చదువుకుని అప్పుడు నీ ధనమును నీ సరుకులను నీవు బదిలించు వస్తువులను నీ నావికులను నీ ఓడ నాయకులను నీ ఓడను బాగు చేయువారును నీతో వర్తకము చేయువారును నీలో ఉన్న సిపాయిలందరూ నీలో ఉన్న జన సమూహములన్నీ నీవు పూలు దినమందే సముద్ర మధ్యమందు పూలుదు. నీ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రహములు కంపించును. కొలలు పట్టుకున్న వారందరూ నావికులను ఓడ నాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ఆలాపించుచు తమ తలల మీద బుద్ధి పోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడి చేసుకొని మొలలకు గోనెలు కట్టుకొని మనచింతగలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు. వారు నిన్ను గూర్చి ప్రలాపవచనం ఎత్తి, తూరు పట్టణమా, నీతో సాటి అయిన పట్టణమేది? సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది? సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరచతివి. విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి. ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే. నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలని అని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు. నిన్ను బట్టి ద్వీప నివాసులందరూ విభ్రాంతులు, వారి రాజులు అనుకుదురు, వారి ముఖంలో చిన్నబోవును. జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు, భీతికి హేతువగుదురు, నీవు మొద్దుగా నాశనం అవుదు. చూడండి, ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే ఆకాశం మట్టుకి అన్ని కోణాలకు ఎదిగినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి ఇక్కడ. అదే ప్రభుత్వ తేజో నక్షత్రమా, వేకో చొక్క. చదవండి మిగిలిన మాట. నీవెట్లు నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశం నుంచి ఎక్కిపోయేను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ధనవంతుడు ఏమనుకున్నాడు? అడుగుతున్నాడు అనుకున్నాడు, ఎట్లా అనుకున్నాడుగా. చదువమ్మ. మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానముగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూస్తూ ఇట్లు తలపోయేదు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? జనములు రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నక్షత్ర సేవలు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. చూడండి, ఇక్కడ ఈ కంపెనీ అంతా చూసుకుంటే నేను మీకు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఎన్ని భౌతికమైన పరిధుల్లో వాటి అర్థాలు భావాలు మనం తీసుకుంటాం. ఇక్కడ ఆధ్యాత్మంలోకి వెళ్ళినట్లయితే ఇదంటే క్యారెక్టర్ అనేటువంటి ఒక వ్యక్తి బైబిల్లో కనబడుతున్నాడు. అతడే ధనవంతుడు. ఇది వెల్ ఆఫ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఉన్నప్పుడు అతను చాలా వెల్ ఆఫ్గా ఉన్నాడు. అది ఒక్కటే కాదు, స్పిరిచువల్ ఆస్పెక్ట్లో కూడా అబ్రహాం పక్కన కూర్చునేటువంటి వ్యక్తిని నేనే అని అనుకున్నాడు. ఇంకేముంటుంది బైబిల్? ధనవంతులను దొరదించదు, నాకేం కుదరలేదు అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రువు, దిక్కుమానవాడు, గుడ్డివాడు అని ఉన్నావు అని ఎరుకోలేదు నువ్వు అంటాడు. ఇప్పుడు నేను చెప్పేది అంటే సర్ప్రైజ్ ఏంటంటే, ఇప్పుడు కూర్చున్న మనంతా పరలోకం వెళ్ళిపోతామని అనుకున్న గుంపులో ఉన్నాం, కానీ ఆధ్యాత్మిక కోణంలో మన గతి ఎట్లా అయిపోద్దట. ఎందుకు
నిన్ను నీవు హెచ్చించుకున్నావు. నేను భక్తి చేస్తున్నా, నా భక్తి పరలోకానికి వెళ్ళిపోతాను, ప్రభు దగ్గర కూర్చుంటాను, పరలోక రాజ్యంలో ఉంటాను అని నీ ఊహాజనితంగా నువ్వు అనుకుంటున్నావు అట్లా. కానీ అనుకున్నాయన్నీ ఎలాగున్నది. వారిలో ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఎలాంటి వారుగా ఉన్నారు. 25 వచ్చింది మనం చదువుకున్నాం. అదంతా ఎలా ఉన్నది. కానీ చివరికి హౌ ద లైఫ్ వాజ్ ఎండెడ్, చివరి ఎలా ముగించబడింది అక్కడ. ఆ తేజ నక్షత్రం అంటే దానికి అప్పర్ ప్లేస్ ఇంకోటి లేదు దానికి, అంత ఉన్నతంగా ఎదగబడినటువంటిది. కానీ నేల మట్టుకు నీవు ఎలాగూ పడగొట్టబడ్డావు. కాబట్టి నేను మీకు అండర్స్టాండ్ ఇవ్వడానికి ఆశించేది ఏంటంటే, మారు పొంది విశ్వాసం ఎట్లా ఉన్నాను అనుకుంటున్న వాళ్ళారా, ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది ఇక్కడ భౌతికమైనటువంటి ఉన్నత స్థితిని ఇక్కడ మనం వివరించింది కదా బైబిల్. ఉన్నతమైన స్థితి అంతటిని కలిగి ఉన్న వ్యక్తులు సైతం కూడా చివరికి వచ్చేప్పుడు అంత హీన స్థితికి ఎలా దిగజారిపోయిన బైబిల్ కనబడుతుందో, ఇంత వ్యాపారం చేసేవాడు, ఇంతగా ఘనత వహించేటువంటి వాడు ఎలా కూలిపోయిన పరిస్థితి మనకు సముద్రంలో కనబడుతుందో, అలాగని నేను మీకు ఇవ్వడానికి అండర్స్టాండ్ ఇవ్వడానికి ఆశపడింది ఏంటంటే, ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు, యు ఆర్ డూయింగ్ ఏ మిస్టేక్. అది మీకు చెప్తాను. ఏంటా మిస్టేక్ అంటే, నువ్వు రక్షణ పొందావు, భక్తి చేస్తున్నావు, దేవుల్లో ఉన్నావు, కాదంటలేదు, విశ్వాసంగా ఉన్నావు. కానీ ఇక్కడ ఆధ్యాత్మికము అప్పర్ లెవెల్కి రాలా. స్టిల్ నువ్వు ఎంత భక్తి చేసి మార్పు పొందినా సరే, ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే ఆధ్యాత్మిక సెకండ్ ప్లేస్లోకి వచ్చేసింది, భౌతికము ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. యు ఆర్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ ఫర్ ద ఫిజికల్ అఫైర్స్, ఫర్ ద లైఫ్, నాట్ ఫర్ ద సోల్. సో యు ఆర్ గోయింగ్ టు బి లైక్ దిస్. నీవు ఇలాంటి దౌర్భాగ్యం వెళ్ళిపోవాల్సి వస్తుంది. భక్తి చేస్తున్నావు, భక్తి అంతా వాక్యానుసారమే, కానీ నీ శరీరము ప్రాణము ఆత్మ కలిగి ఉన్నటువంటి ఈ వ్యక్తివైన నీవు హయ్యర్ పర్సెంట్ భౌతికానికి ఇస్తున్నావు, లోయెస్ట్ ప్లేస్ భక్తికి ఇస్తున్నావు. సో యూ విల్ బి లైక్ దిస్. ఎలా అయిపోతావు నువ్వు? చెప్పిందంతా ఎంతగా అభివృద్ధి పొంది చివరికి ఏమైపోయాడు? నాశనం అయిపోయినట్టు కనపడుతుంది. నీ ఆత్మ నష్టం కాకూడదు. ఎందుకు నష్టం అవుతుంది? ఎప్పుడు నష్టం అవుతుంది? భౌతికమన్న ఆధ్యాత్మికంగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారైతేనే పరలోకానికి వెళతారు. హయ్యర్ పర్సెంటేజ్ అనేది స్పిరిచువాలిటీ అయి ఉండాలి. ఆ స్థాయికి ఇంకా రాలేదు విశ్వాసి. కుటుంబము, భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం, భర్త, భార్య, బిడ్డలు, కుటుంబం, భార్య, భర్త, బిడ్డలు అనేటువంటి దాన్ని పక్కన త్రాసులో పెట్టి ఒక పక్కన నువ్వు చేతున్న భక్తి పెట్టుకుని నీకు నీవే న్యాయబద్ధంగా ఆలోచించుకో. దేనికి మెజార్టీ ఇచ్చావో విమర్శ వద్దకల్లా, నీకు నువ్వే ఆలోచించుకో, న్యాయబద్ధంగా ఆలోచించుకో. బైబిల్ చెప్పింది, నాకన్నా ఎక్కువ మరి దేనిని ప్రేమించేవాడు నాకు. దేనిని అంటే అర్థం ఏంటి? దాంట్లో ఏమీ లేవా? భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, వాకి లేదా? చెప్పవయ్యా, అవి మినహాయం చెప్పండి. నేను తప్పు చెప్తున్నాను, బైబిల్ తప్పు. నువ్వు చెప్పు, నీ అండర్స్టాండింగ్ చెప్పు, నీ అండర్స్టాండింగ్ అంటే చెప్పు. అది కూడా విన్నావు సార్. ఎవడైనా తండ్రిని భార్యను పిల్లలను ప్రాణం సహా దేశింపకుంటే పొరపాటున బైబిల్ పడి ఉంటాయి మాటలు. కరెక్ట్ అంటావా? పొరపాటు ప్రింట్లో రాంగ్ ప్రింట్ అయిందా లేదా కరెక్ట్ అన్నాయా? మరి దీనికి సమాధానం ఏంటి చెప్పండి. మీరు ఒక విశ్వాసం మీరు చెప్పండి. మళ్ళీ చదవయా.
ఉమ్, తన తండ్రిని, ఉమ్, తల్లిని, ఉమ్, భార్య, ఉమ్, చెల్లెలను, ఉమ్, అన్నదమ్ములను, ఉమ్, అక్క చెల్లెలను, ఉమ్, తన ప్రాణులకు సహా ద్వేషించుకుంటే ఉమ్. వాడు నా శిక్షకు కారణం. అంటే మాకు పొంది చల్లారి అది వదిలేసి చచ్చిపోవాలా అంతే దాని అర్థం. జన్ను వదిలేదు అది ప్రాణానికి వదిలేయమని ఉంది కదా, మరి ఆ వదిలేసి చచ్చిపోవాలి అప్పుడు కానీ పర్వం వెళ్తాడు. అది కాదా? మరి ఏంటి నువ్వు చెప్పు, నీ లాజిక్ ఏంటో చెప్పు. చెప్పు ఎక్కడ? అదే నేనేమన్నా చెప్పు, బైబిల్ ఏమంటుందో చెప్పు. ఆ? వదిలేస్తాను, నేను వదిలేస్తాను అసలు నేను వదిలే నేను వదలమని చెప్పడానికి. ఏంటి వదలమంటే ఏంటి అక్కడ? వదలంటే అర్థం ఏంటి అక్కడ? ఇప్పుడు మన తెలుగులో ఏదైనా వస్తువు కొంటే కూరగాయల కొట్లో కాదు, గంపలమ్మటి వచ్చే వాళ్ళ దగ్గర కొలస అడుగుతాం. మనం ఇళ్ళకి వచ్చి కూరగాయలు అమ్మే దగ్గర కొలస వేయమంటాం. అదే షాప్కి వెళ్తే, కూరగాయల కొట్టుకు వెళ్తే కొలస వేయమంటామా? అదే ఇంటికి వంకాయలు అమ్మడానికి వస్తే చెప్పండి, మనకు తెలియకుండా కొలస వేయమంటాం. అది ఆ అయిపోతే మనం మరి కొట్టు కడిగి వెళ్తే అడుగుతున్నావా? అది వేస్తాడా? అది అది అట్లా ఆ ప్యాటర్న్ అలవాటు అయిపోయింది అక్కడ. మళ్ళీ భక్తి చేస్తున్నాం మనం. విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? ఈ వచనం, నేను ఈ వాక్యం ఎందుకు ఎక్కువ బాగా టచ్ చేసి ఇప్పుడు మీకు చెప్తున్నానంటే, జస్ట్ అండర్స్టాండ్ వేర్ యు ఆర్. భక్తి చేస్తున్నా, తృప్తి పొందుతున్నా, కానీ వేర్ యు ఆర్ అనేది జస్ట్ కొంచెం క్లియర్ సబ్జెక్ట్ అవడానికి. మా అల్లుడు ఉన్నాడు, మా నాన్నగారు అల్లుడు, మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అయితే మా బాబాయ్ ఆయన ఏమవుతాడు, మా నాన్న అల్లుడికి ఆయనకి అల్లుడు అవుతాడు కదా. సరే మామయ్య, ఇక్కడ మ్యూజియంలో హాస్పిటల్ ఉంది, ఫ్రీగా కళ్ళు పరీక్ష చేస్తారు, ఇవాళ కూడా ఉంది, అది మీరు అట్లా మాకు ఇంటికి చుట్టానికి వచ్చారు కదా, తీసుకెళ్తాను చూపిస్తాను అన్నాడు. ఏంటి అల్లుడు అన్నాడు. హాస్పిటల్ ఉంది ఒకటి, పంపికన్ హాస్పిటల్, ఫ్రీగా కళ్ళు టెస్ట్ చేస్తారు, అవసరమైతే అద్దాలు కూడా ఇస్తారు అంటే, ఆయన నేను గుడ్డోనా, నాకు మసకుందా అన్నాడు. అని కొంచెం మోట అయినా కొంచెం అపెండ్ అయ్యాడు. ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఇది పేపర్ తీసుకొచ్చి, మంగడి దేని చదవండి అన్నాడు. మళ్ళీ అట్లా నేను చదవలేనని చెప్పి చదవచ్చా, చదివాడు. ఉందా మస్తు మరి? నేను చదివేశాడు. ఈ కన్ను మూసుకుని చదవమన్నాడు, చదివేశాడు. ఈ కన్ను మూసుకు చదవమన్నాడు, అమ్మ నాకు కనపట్లేదు అన్నాడు. సరే మంగన పనం తెలిసి కోట ఎక్కేసాడు. అరే బాబు నన్ను ఆపలో తీసుకెళ్ళి అన్నాడు. వెళ్ళిపోయాడు, ఆపేశాడు. ఎందుకు? ఇందాకేమన్నాడు? తనకు మనసుకున్నట్టు తనకి తెలియదు. కానీ చిన్న టెస్టులు చేసేపాటికి ఉన్నట్టు తనకే అర్థమైన తర్వాత అతనే వెనకనబడుతున్నాడు. నాకు పన్ను వెళ్ళిపోవాలంటున్నాడు. బాబు నీ దండం పెడతాను, నేను తీసుకెళ్ళాడు. ఇందాక తీసుకెళ్తానే రానన్నాడు. అలాగే వాక్యం మనం అవగాహన చేసేది ఎందుకంటే వేర్ యు ఆర్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ప్రపంచం ఎంత డెవలప్ అయింది వైద్యంలో కూడా. మీరు ఏ కంటి హాస్పిటల్ కన్నా వెళ్ళండి, కళ్ళు పరీక్ష చేయించుకోండి, ఈ కంప్యూటర్లో చేస్తారు, దానిలో చేస్తారు, దీనిలో చేస్తారు, చుక్కలు చేస్తారు, ఎన్ని రకాల టెస్టులు చేస్తారు. అన్ని టెస్టులు చేసి అప్పుడు నీకు అద్దాలు సజెస్ట్ చేస్తాడు. అద్దాలు సజెస్ట్ చేసే ముందు ఇది పెట్టుకుని చూడు, ఇది పెట్టుకుని అంటాడు. నేను అయినా చేయను, ఇప్పుడు చేసిన పరిస్థితి నాకు చాలు, మీరు ఏమద్దాలు ఏమని అడగండి అండి ఆ డాక్టర్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ప్రపంచంలో, ఎన్ని టెస్టులైనా చేయనివ్వండి, అద్దాలు ఇచ్చే ముందు ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అంటాడు.
అవి నేను చెప్పను, నాకు అద్దాలి. ఇస్తాడా? ఏ ఏ అన్ని టెస్టులు చేశాడు కదా, కొన్ని 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చాడు, తీసుకున్నాడు. చెప్పమేమయ్యా? ఏ ఆ? ఆ? ఉపయోగం ఉండదయ్యా, మమ్మల్ని అడిగినా ఇచ్చినా ఉపయోగం ఉంటుంది. మరి ఏది ఫైనల్ ఇక్కడ? మనం చెప్పిందే ఫైనల్. ఇంకేదో మెడికల్గా జబ్బులు గిబ్బులు ఉంటాయి, ఆ టెస్ట్లో ఆయన చూస్తాడేమో తప్ప సైట్ మాత్రం సెలెక్ట్ చేసేది డాక్టరా మనమా? చెప్పు గట్టిగా. అదేంటి మరి, అది ఇప్పుడు ఆలోచించారా మీరు? ఎన్ని టెస్టులు, కంప్యూటర్ టెస్ట్ అంటారు, ఆ టెస్ట్ అంటారు, ఈ టెస్ట్ అంటే 100 టెస్టులు చెప్తాడు. సైట్కి అద్దాలు చేయాల్సి వచ్చేపాటికి మాత్రం మనం చెప్పింది మనకి ఇస్తాడు. అంటే మనమా డాక్టర్ ఆడా? మనమే. సరే, కాబట్టి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ప్రభు ఇచ్చిన వాక్యం ఏంటంటే, అంత వర్తకం చేసినటువంటి వాడు, అంత రిచెస్ట్ అయినటువంటి వాడు సముద్రం ప్రయాణం చేస్తూ చివరి సముద్రంలో మునిగిపోయాడు. ఈ లోకమే ఒక సముద్రం. చెప్పండి, ఈ లోకమే ఒక సముద్రం. ఎంత రిచ్ పీపుల్, ఎంత రిచ్గా ఉన్నటువంటి 25-26 వచ్చిన కిందకి వెళ్తే ఎంత రిచెస్ట్ అనేది, ఎంత వ్యాపారం, ఎంత 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 ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు ఎవరికి ఏమైపోయాడు? సముద్రం పాలు నేత మునిగిపోయినా అల్లల్లాడుచున్న వాడైపోయాడు. మనం చనిపోయిన తర్వాత చనిపోవడం అనేటువంటిది, మనం అనేటువంటిది, అది మన మానవ జీవితము. మనం అంటే అది సముద్రం పాలైపోయింది అన్నమాట.